నమస్తే ఫ్రెండ్స్, మీ ఫోన్ కొన్న కొత్తలో ఫాస్ట్ గా ఉండి ఇప్పుడు స్లో మోషన్ సినిమా లాగా మారిపోయిందా? హ్యాంగ్ అవ్వడం, యాప్స్ ఓపెన్ అవ్వడానికి చాలా టైం పట్టడం, చాలా చిరాగ్గా మారిపోతుందా? డోంట్ వరీ, ఈ రోజు వీడియోలో మీ ఫోన్ స్పీడ్ ని 2x కి పెంచడానికి ఈ వీడియోలో 5 సీక్రెట్ స్టెప్స్ అయితే చెప్తాను. అవి మార్చితే మీ ఫోన్ కూడా కొత్త ఫోన్ లా పరిగెడుతుంది. లాస్ట్ సెట్టింగ్ మాత్రం మిస్ అవ్వకు, అది చాలా ఇంపార్టెంట్. సెట్టింగ్ నంబర్ 1, మన మొబైల్ స్క్రీన్ అయితే పక్కలో కనిపిస్తుంది, చూసుకోవచ్చు. ఫస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి అబౌట్ ఫోన్ లో వర్షన్ బిల్డ్ నంబర్ అయితే 7 టైమ్స్ క్లిక్ చేయండి. డెవలపర్ ఆప్షన్ అయితే ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అవగానే బ్యాక్ వచ్చి సెర్చ్ చేసుకుంటే డెవలపర్ ఆప్షన్ అయితే ఓపెన్ అయింది చూడండి. ఇందులో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి స్క్రోల్ చేస్తే కిందికి విండో యానిమేషన్ స్కేల్ అని ఉంది కదా, ఇది చూసుకోవచ్చు. ఇది వచ్చేసి యానిమేషన్ స్కేల్ 1.5x లకి అయితే పెట్టుకోండి. అండ్ సెకండ్ ఆప్షన్ అలాగే కింద స్క్రోల్ చేస్తే ఈ మొబైల్లో చాలా యాప్స్ అయితే ఓపెన్ చేసి అలాగే ఉంచేస్తారు. అలా ఉంచిన యాప్స్ బ్యాటరీని, ర్యామ్ ని అయితే పూర్తిగా డ్రై చేసేస్తాయి. అలా జరగకూడదు అనుకుంటే ఈ సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా, స్క్రోల్ డౌన్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ లో స్టాండర్డ్ ఉంటుంది. మీరైతే అట్మోస్ట్ 2 ప్రాసెసర్ అయితే పెట్టుకోండి. చూసుకోవచ్చు, అట్మోస్ట్ 2 ప్రాసెసర్ లో సెట్ చేసుకోండి. సెట్టింగ్ 3 వచ్చేసి క్లియర్ కెచ్. చాలా మంది అయితే వాళ్ళ మొబైల్ స్టోరేజ్ ఫుల్ అయ్యేంత వరకు వాళ్ళైతే ఎలాంటి ఫీచర్స్ పట్టించుకోరు అనమాట. మీకు ఏదైనా యూజ్ చేయని ఎక్కువ పెద్ద యాప్స్ అయితే ఉంటాయి కదా, దాని మీద ఇలా ప్రెస్ చేసి పెట్టుకొని ఇన్ఫోలోకి వెళ్ళి ఉంది కదా స్టోరేజ్ యూసేజ్, ఇందులో క్లియర్ కెచ్ అయితే కొట్టుకోండి. మీ డేటాకి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీ డేటా అలాగే ఉంటుంది. అండ్ సెట్టింగ్ 4 వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది మొబైల్స్ లో అయితే ఆటో అప్డేట్ అయితే ఆన్ లో ఉంటుంది. మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఇక్కడ మన ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసి డౌన్కి వస్తే సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా, సెట్టింగ్స్ ఆప్షన్ ఓపెన్ చేసి నెట్వర్క్ ప్రిఫరెన్సెస్ ఉంది కదా, ఇలా డౌన్కి వస్తే ఆటో అప్డేట్ యాప్స్ ఉంది కదా, దీన్ని అయితే ఆటో అప్డేట్ యాప్స్ అయితే క్లిక్ చేసుకోండి. 5th వన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, మీ మొబైల్ ని వీక్లీ వన్స్ అయినా రీస్టార్ట్ చేయండి. ఎందుకంటే మనం వాడుతూనే ఉంటాం మొబైల్ అయితే. రీస్టార్ట్ చేయడం వల్ల సిస్టమ్ రీఫ్రెష్ అయ్యి మైనర్ బగ్స్ అన్ని క్లియర్ అవుతాయి. అందుకే వీక్లీ వన్స్ అయినా మీ మొబైల్ అయితే రీస్టార్ట్ చేయండి. ఈ 5 టిప్స్ అయితే మీ ఫోన్ లో ట్రై చేయండి. స్పీడ్ లో డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా పాత ఫోన్ చేస్తుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కిందున్న రెడ్ బటన్ అయితే క్లిక్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.